హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం ప్రాన్స్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. పల్లి నూనె తీసుకున్నాను, ఎందుకంటే పల్లి నూనె పచ్చళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి. అందులోకి మనం క్లీన్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే డీప్ ఫ్రై చేసినాక ప్రాన్స్కి యూస్ చేసిన ఆయిల్ వేరే దేనికి యూస్ చేయలేం కదా, చాలా స్మెల్ వస్తుంది కదా ఆయిల్, అందుకని ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నావు కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి. ఇదే ఆయిల్లోకి మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అయిపోయినాక ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఇప్పుడు మసాలా పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్, ఇందులోకి వేయించి పొడి చేసుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం కారం వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, ఎందుకంటే కలర్ మారిపోతుంది. నేను ఇక్కడ అదే మిస్టేక్ చేశాను, సో నాకు కొంచెం కలర్ డార్క్గా వచ్చింది. ఇందులోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా, ఫ్రై చేసి పెట్టుకున్నవి, అవి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆఫ్ చేసేయాలి స్టవ్. ఇది మొత్తం చల్లారిపోయాక ఒక 1/2 గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ పిండుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు యాడ్ చేయొద్దు, మొత్తం చల్లగా అయిపోవాలి ఇదంతా. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ నా పికిల్ కలర్ మారిపోయింది ఎక్కువ ఫ్రై చేసినందుకు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.